గ్రూప్ 1 సర్వీసెస్కు నిర్దేశింపబడిన మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్లో ఉన్న అంశాలలో ఆర్థికపరమైన అంశం కూడా చాలా ముఖ్యమైనది. సో దీనిలో భాగంగానే మీకు మిగతా పేపర్స్తో పాటు 4వ పేపర్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కూడా చేర్చబడింది. ఈ పేపరు మిగతా పేపర్లతో సమానంగానే దానికి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో మనకు ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి. మొదటి అంశము ఇండియన్ ఎకానమీ, రెండవ అంశము తెలంగాణ ఎకానమీ, మూడవ అంశము డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. సో 3కి కూడా దాదాపు సమానమైన వేటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి సెక్షను ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన అంశాల గురించి మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మనకు ముఖ్యంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించిన సిలబస్ గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. తర్వాత వచ్చే లెసన్స్లో ప్రతి అంశాన్ని గురించి కూడా డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో తెలంగాణ ఎకానమీ సెక్షన్లో మనకు 5 సెక్షన్లుగా విభజించడం జరిగింది. మొదటి సెక్షను తెలంగాణ ఎకానమీకి సంబంధించింది డైరెక్ట్గా, రెండవది ఈ యొక్క హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించింది, మూడవ సెక్షను భూ సంస్కరణలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇక 4వ దానిలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల గురించి అంశాలు చేర్చడం జరిగింది. ఇక లాస్ట్ సెక్షన్లో పరిశ్రమలు మరియు సేవల రంగాల గురించి తెలంగాణకు సంబంధించిన అంశాలను మనము చెప్పుకుంటాము. వీటి గురించి మనము క్లుప్తంగా వివరిస్తాను. మిగతా సెక్షన్స్తో పోల్చుకుంటే ఈ సెక్షన్ యొక్క విడ్త్ చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ స్టేటు ఫార్మేషను కంటే ముందు తెలంగాణ మనకు స్టేటు 2 జూన్ 2014లో రావడం జరిగింది. అంతకుముందు మన తెలంగాణ ప్రాంతము 2 విభిన్నమైన పాలనలో ఉండడం జరిగింది. ఒకటిది మనము హైదరాబాద్ స్టేట్లో భాగంగా తెలంగాణ ప్రాంతము ఉండేది. దాదాపు కొన్ని శతాబ్దాలు, 5 శతాబ్దాలు కూడా తెలంగాణ ప్రాంతము ఈ యొక్క నిజాము మరియు వాళ్ళకు సంబంధించిన పరిపాలన ఉండడం జరిగింది. సో కాబట్టి మనం ఈ సెక్షన్లో తెలంగాణ ఎకానమీని హైదరాబాద్ స్టేట్లో ఎలా ఉండే, అభివృద్ధి ఎలా ఉండే, సమస్యలు ఏంటున్నాయి, సో ముఖ్యంగా మన వ్యవసాయము, పరిశ్రమలు మరియు వర్తకము సంబంధించిన అంశాలను మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క ఇప్పుడు మనం చూసే లక్షణాలు ఏమిటంటే అవి కొంతవరకు అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూడా కొంతవరకు నిర్ణయించబడతాయి. కాబట్టి హైదరాబాద్ స్టేట్లో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్నది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది దాని గురించి. ఇక రెండవది ఏంటంటే దాదాపు ఒక 7 దశాబ్దాలు మన తెలంగాణ ఎకానమీ అనేది, తెలంగాణ ప్రాంతం అనేది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగానే ఉన్నది. మనకు తెలుసు
ఈ యొక్క తెలంగాణ స్టేటు 1956 నుంచి 2014లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా కోస్టల్ ఆంధ్ర, రాయలసీమతో పాటు మన తెలంగాణ ప్రాంతం కూడా ఉన్నది జరిగింది. కాబట్టి ఈ పీరియడ్లో మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా పరిణామం చెందింది, ఎలా వృద్ధి చెందిందా, లేకపోతే పురోగమనమా తిరోగమనమా ఎలా జరిగిందనేది వాటికి సంబంధించిన అంశాల గురించి మనము కొంత విపులంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా 2 తిరోగమనంకు సంబంధించిన అంశాలే చేర్చడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని ఒడుదుడుకులకు లోను కావడం జరిగింది. దానిలో కొంత తెలంగాణ ప్రాంతము నష్టానికి గురి కావడం జరిగింది. దాన్నే మనము ఏ విధంగా మన తెలంగాణ ప్రాంతము డిప్రైవేషన్కు తర్వాత అండర్ డెవలప్మెంట్ కావడం జరిగింది. అంటే డిప్రైవేషన్ అంటే మనకు రావాల్సిన వాటిని రాకపోవడము, అండర్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కావాల్సిన అవకాశాలు ఉన్నప్పుడు కాబట్టి బట్ డెవలప్మెంట్ కాకపోవడము. సో ఈ రెండింటి గురించి మనం కొంతవరకు గణాంకాలతో పాటు చెప్పుకోవడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఇక ఇంకో ముఖ్యమైనది అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏర్పడిన తర్వాత మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధమైన మార్పులకు లోనైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు గత 7 సంవత్సరాలలో చాలా మార్పులు జరిగినాయి. ఎందుకంటే ఏవైతే ఆటంకాలు మనం అని భావించావో వాటికి కొంతవరకు సడలింపు జరిగింది. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ ఎలా పుంజుకున్నది దాన్ని మనం కొంచెము సంఖ్యాపరంగా అంటే స్టాటిస్టిక్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో భాగంగానే మన యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క స్ట్రక్చరు ఆకృతిగా ఎలా ఉన్నది, తర్వాత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పెరిగింది, తర్వాత ఏ రంగాలలో మన యొక్క ఆర్థిక వృద్ధి జరిగింది. ఇక్కడ 6 రంగాలంటే మనకు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవల రంగం అని వివిధ రంగాల్లో ఏ రంగములో ఎంత అభివృద్ధి జరిగిందనేది మనము కూలంకషంగా మిగతా సెక్షన్లో కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో దీంట్లోనే మనము భాగంగానే తలసరి ఆదాయము ఎంత పెరిగింది, ఎందుకంటే మన జీవన ప్రమాణ స్థాయిని కొలిచే సూచికలలో మన తలసరి ఆదాయం కూడా ఒక్కటిగా భావించడం జరుగుతుంది. కాబట్టి తలసరి ఆదాయం అనేది ఏ విధంగా మార్పు చేయడం జరిగింది. సో దీంట్లో మనం చెప్పుకుంటుందంటే ఒకటి మనము తెలంగాణ ఎకానమీలో ఎలా జరిగిందనేది కాకుండా ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మన తెలంగాణ యొక్క పాత్ర ఏంటనేది సంఖ్యాపరంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే తెలంగాణ ఎకానమీ యొక్క వృద్ధి రేటు ఏది భారతదేశ వృద్ధితో పోల్చుకోవడం జరుగుతుంది. అలాగే అప్పుడప్పుడు వేరే రాష్ట్రాలతో కూడా మనం పోల్చుకుంటాము. ఏది వృద్ధి రేటు ఎలా ఉన్నది, తలసరి ఆదాయం ఉంది, వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎంత పెరిగింది అనేది పోల్చుకోవడం. ఇతర రాష్ట్రాలతోని మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను భారతదేశంతో పాటు మన మిగతా రాష్ట్రాలతో కూడా పోల్చుకోవడం జరుగుతుంది. దీన్ని కొంతవరకు సంఖ్యాపరంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అదే తలసరి ఆదాయం గురించి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రములో వివిధ జిల్లాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనకు 33 జిల్లాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ యొక్క గ్రోత్, డెవలప్మెంట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ డిస్ట్రిక్ట్లలో ఏ విధంగా మార్పు చేయడం జరిగింది, ఏ డిస్ట్రిక్ట్లలో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది, ఏ డిస్ట్రిక్ట్లలో ఆదాయం ఎక్కువ పెరిగింది, ఏ డిస్ట్రిక్ట్లలో తలసరి ఆదాయం పెరిగింది తగ్గింది, ఏవి పెరిగింది, ఏ రంగంలో పెరిగింది, వీటన్నిటి గురించి కూడా కొంచెము మనం కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశము. ఇంకా ఇంకోటి ఏంటంటే
వీటితో పాటు ఇప్పుడు ఆదాయం వృద్ధి చెందినప్పటికీ కూడా అది అన్ని వర్గాలకు బెనిఫిట్ చేసిందా? ఎందుకంటే చూడు, ఆదాయం పెరుగుదల అనేది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఆర్థిక అసమానతలను తగ్గించాయా, పెంచాయా, ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయి, అది మనము ఆర్థిక అసమానతలు ఏది డిస్ట్రిక్ట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్తో పోల్చుకోవచ్చు, లేకపోతే వివిధ రంగాలలో పోల్చుకోవచ్చు, వివిధ సామాజిక వర్గాలలో కూడా ఏ విధంగా ఈ యొక్క మన ఆర్థిక వ్యవస్థలో జరిగే పరిణామాలు వివిధ వర్గాలకు ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయి, వాళ్ళకి అందుబాటులోకి వచ్చాయా లేదా, ఏ ఏ ఏ వర్గం ఎక్కువ బెనిఫిట్ అయింది, ఏ వర్గము కొంత అనుకూల పరిస్థితులు లేకుండా వెనకకు నెట్టబడింది అనేది చూస్తాడు. సో దీంతో భాగంగానే ఇంకోటి ఏంటంటే పేదరికము. సో పేదరికం అనేది మనకు ఆల్రెడీ తెలుసు. పేదరికము ఇది ఆల్రెడీ వేరే, మీరు ముఖ్యంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశాలలో దీని గురించి సంబంధించిన భావనలు, అంటే పేదరికం అంటే ఏంటి, ఎలా కొలుస్తారు, వాటి దీని గురించి కూడా మీరు నేర్చుకున్నామంటే ఇక్కడ ఏంటంటే పావర్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉండే, పెరిగిందా తగ్గిందా, అది వివిధ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో పావర్టీ యొక్క తగ్గిందా పెరిగిందా అనేది వీటి గురించి కూడా చెప్పుకోడు. అంటే ఏంటంటే ఈ సెక్షన్లో చాలా పెద్ద సెక్షను. అంటే ఎందుకంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంకు రాకముందు 2 దశలలో ఎలా ఉన్నది, ఇది హైదరాబాద్ స్టేట్లో ఎలా ఉండే, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండే, మళ్ళీ దాంట్లో వివిధ రంగాలు, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఎలా ఉండే, ఇండస్ట్రీ ఎలా ఉండే, లేకపోతే సేవల రంగం ఎలా ఉండే, ట్రేడ్ ఎలా ఉండే అనేది ఇవన్నీ మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇది చాలా కొంత గణాంకాలతో పాటు కొంత మనకు ఈ యొక్క చారిత్రక ఇన్ఫర్మేషన్ కూడా మనకు కొంత అవసరం వస్తుంది. దీనిలో రెండే ఏంటంటే, దీనిలో మనకు ఈ సెక్షన్ను మనం చూసుకుంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రెండిటిగా విభజించవచ్చు. ఒకటి స్టాటిక్ ఇన్ఫర్మేషను. స్టాటిక్ అంటే అది మార్పు ఉండదు, ఎందుకంటే ఏదైతే డైనమిక్ ఉంటుంది, డైనమిక్ అంటే మారుతూ ఉంటుంది, సంవత్సరం మారుతూ ఉంటుంది. సో ఉదాహరణకు తెలంగాణ ఎకానమీని హైదరాబాద్ స్టేట్ అనేది ఇట్లా స్టాటిక్ అంశం ఉంది, ఎందుకంటే అది ఎలా ఉందో అంతే ఉంది, దానిలో మార్పులు ఏం లేదు కదా, ఆ పీరియడ్లో ఎలా ఉందనేది మనం నిర్దిష్టంగా చెప్పవచ్చు. దానిలో ఏమున్నదని మనకు ఆల్రెడీ దానికి మనం మార్పులు జరిగిందనేది మనం భావించాల్సిన అవసరం లేదు, కాబట్టి స్టాటిక్ కింద వస్తుంది. అలాగే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నదనేది కూడా ఇది కూడా పాస్ట్ కింద. సో కాబట్టి ఈ రెండు కూడా మనకు స్టాటిక్గా ఉన్నాయి, కాబట్టి ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్. మనకు ఇన్ఫర్మేషన్ అవగాహన ఉంటే మనము ఎగ్జామినేషన్లో మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక మిగతా 2 అంశాలు ముఖ్యంగా ఈ తెలంగాణ ఎకానమీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎకానమీ ఏ విధంగా మార్పులు చెందిందనేది చెప్పాలంటే అది సంవత్సరం మారుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ప్రతి సంవత్సరము, పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము నీకు ఏదైనా ఏది వృద్ధి రేటులో మార్పు రావచ్చు, ఈ యొక్క సెక్టరల్ వివిధ రంగాల యొక్క వాటా కూడా మారచ్చు, తలసరి ఆదాయంలో కూడా మార్చవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇది సంవత్సరం మారుతుంది, కాబట్టి మనము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ డాటా మనకు కంపల్సరీ అవగాహన ఉండాలి. అలాగే ఆర్థిక అసమానతలు మరియు పావర్టీ గురించి కూడా ఈ యొక్క లేటెస్ట్ గణాంకాలే మనకు ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాత వాటి గురించి సాధ్యమైనంత వరకు అంత ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఎక్కువ ఇవి డైనమిక్ కాబట్టి లేటెస్ట్ వాటి గురించినే అడుగుతారు. అది కొంతవరకు మీకు జనరల్ స్టడీస్లో కూడా హెల్ప్ చేస్తుంది. జనరల్ స్టడీస్లో ముఖ్యంగా ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెక్షన్లో కానీ, డాటా ఇంటర్ప్రిటేషన్ సెక్షన్లో కానీ మీకు ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది
కంపల్సరీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా యూస్ఫుల్ కూడా. అంటే మీకు మార్కులు ఎక్కువగా సంపాదించే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే దానిలో ఆ స్టాటిస్టిక్స్ కూడా మనం గుర్తుపెట్టుకొని ఉంటే ఒకవేళ ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనం మంచి మార్కులు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మనకు సెక్షన్ 1కు సంబంధించినది. ఇక రెండవ సెక్షన్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు. సో మానవ వనరులు అనేది చాలా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో కాబట్టి మన యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మానవ వనరుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో ఏంటంటే ముఖ్యంగా జనాభాకు సంబంధించిన వివిధ అంశాలను మనము తెలుసుకోవాలి. సో తెలంగాణలో దాన్నే మనకు దీనిలో సెక్షన్స్ ఏమేమి పెట్టారంటే ఫస్ట్ డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషను, రెండవ ఏంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్, దానిలో సెక్స్ రేషియో ముఖ్యంగా దానికి సంబంధించిన ఫెర్టిలిటీ రేట్, మోర్టాలిటీ రేటు, వీటన్నిటి గుంటే అంశాల గురించి కూడా మనము సంఖ్యాపరంగా చెప్పుకుంటాం. వాటి ప్రాముఖ్యత ఏంటి, అది మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఎలా ఉన్నదనేది మనము గణాంకాలతో కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడవ విషయం ఏంటంటే అక్షరాస్యత మరియు ఆక్యుపేషనల్ స్ట్రక్చరు, వృత్తి, ఏ వృత్తిలో ఎలా ఈ ఎంతమంది ఏ రంగంలో పనిచేస్తున్నారు అనేది దాని గురించి కొంచెం తెలుసుకుంటాము. ఇక లాస్ట్ది ఏంటంటే సోషల్ సెక్టారు. సోషల్ సెక్టార్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ గురించి కూడా మనం చెప్పుకోబడుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చే వరకు ఏంటంటే డెమోగ్రఫిక్ స్ట్రక్చరు. డెమోగ్రఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్ అంటే ఈ యొక్క తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో జనాభా ఎంత, జనాభాలో ఎంత మార్పు వచ్చింది, ఇది గత కొన్ని దశాబ్దాలలో. ఎందుకంటే ముఖ్యంగా మనం సెన్సస్ ఆధారంగా చూసుకుంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క జనాభా సెన్సస్ జరుగుతుంది. కాబట్టి గత కొన్ని సెన్సస్లో ఈ యొక్క జనాభా ఏ విధంగా మార్పు చెందడం జరిగింది, అది దాంట్లో భాగంగానే మనము రూరల్ అర్బన్గా ఎలా ఉన్నది అంటే గ్రామీణ ప్రాంతాలలో జనాభా, పట్టణ ప్రాంతాల్లో జనాభా ఏ విధంగా మారింది, ఏ విధంగా ఉన్నది, తర్వాత పురుషులు మరియు స్త్రీలు, ఎందుకంటే వాటి ప్రాముఖ్యత వాటికి ఉంటుంది. పట్టణంలో ఉండే జనాభా, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే జనాభా యొక్క ప్రాముఖ్యత దానికే ఉంటుంది. సో అలాగే పురుషులు మరియు స్త్రీలు వీరు ఎంత సంఖ్యలో ఉన్నారు, ఎలా మార్పు చెందింది, వాటి గురించి మనము దత్తాంశం అంటే డాటా ఆధారంగానే మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ డికేడ్స్లో ఏ విధంగా పరిణతి చెందింది. ఇక రెండవ అంశం ఏంటంటే దీంట్లో ఈ మధ్యలో మనకు ఎక్కువ వినబడే పదం ఏంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మనం జనాభాలో జనాభా యొక్క డెమోగ్రఫిక్ స్ట్రక్చర్లో వచ్చిన మార్పులు అది అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయా లేదనేది. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే మనకు జనాభా యొక్క స్ట్రక్చర్లో మార్పుల వలన జనాభా యొక్క మార్పుల వలన ఏంటంటే మనకు అభివృద్ధికి దోహదపడే విధంగా ఉన్నదనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఫెర్టిలిటీ రేటు, మోర్టాలిటీ రేటు అవన్నిటిని గమనించినప్పుడు ఏమైందంటే మనకు యువత యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే యువత సంఖ్య ఎక్కువ ఉందంటే మన పనిచేసే వారి యొక్క సంఖ్య పెరుగుతూ ఎవరైతే ఆర్థిక వ్యవస్థపై ఆధారపడ్డవారో వాళ్ళ యొక్క సంఖ్య తగ్గుతుంది. వాళ్ళ యొక్క శాతం తగ్గినప్పుడు ఏమవుతుందంటే పనిచేసే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు ఈ యొక్క మీకు ఉత్పత్తి పెరుగుతుంది, తర్వాత
వృద్ధి రేటు జరుగుతుంది. సో కాబట్టి ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ మన ఎలా ఉన్నది, అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఎలా ఉన్నది, దాన్ని ఎంతవరకు మనము సద్వినియోగం జరుగుతుంది. సో దానిలో భాగంగానే మనం కొంత సెక్స్ రేషియో అంటాము, ఇది స్త్రీ యొక్క పురుష నిష్పత్తి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే స్త్రీలో పురుషుల యొక్క నిష్పత్తిలో కనుక గణనీయమైన మార్పులు వచ్చి రెండిటి యొక్క నిష్పత్తిలో భేదము ఎక్కువగా ఉంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని ఈ మధ్యలోనే మనం చూస్తున్నాము. సో ఎందుకంటే వాస్తవానికి అంటే మనకు సాధ్యమైనంత వరకు అంటే పురుషులతో సమానంగా స్త్రీల సంఖ్య ఉండాలి దాదాపు. మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి, అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగజేస్తున్నది మనం మిగతా అంశాలలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఏంటంటే డెమోగ్రఫీ అనేది జనాభా పెరుగుదల అనేది 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ఫెర్టిలిటీ రేటు, అంటే జననం ఎంతమంది, ఫెర్టిలిటీ రేటు అంటే జననాలు ఎలా పెరుగుతున్నారు. తర్వాత చనిపోయేవారు, ఫెర్టిలిటీ రేటు, మోర్టాలిటీ రేటు అంటే చనిపోయేవారి శాతాన్ని, కొత్తగా పుట్టిన వాళ్ళ దానికి సంబంధించిన అంశాలు. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెన్సే. ఎందుకంటే ఫెర్టిలిటీ రేట్ కనుక ఎక్కువగా ఉండింటే మనకు పిల్లల జనాభా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల సంఖ్య ఎక్కువైనప్పుడు పిల్లలకు కావాల్సిన అవసరాలు కూడా తీర్చాల్సిన అవసరం వస్తుంది. సో కాబట్టి ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంటే కూడా అది జనాభా విస్ఫోటానికి దారిస్తుందని మనకు ఇదివరకు చెప్పడం జరుగుతుంది. సో జనాభా అందుకే ఏంటంటే ఫెర్టిలిటీ రేట్ కూడా కొంత వరకు అదుపులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చనిపోయేవారి సంఖ్య, చనిపోయేవారంటే ఇప్పుడు ఎందుకంటే ఏదో ఒక ఏజ్ తర్వాత మనకు చనిపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉంది. సో దాన్ని ఆధారంగానే డెమోగ్రఫిక్ డివిడెండ్ కూడా నిర్ణయించబడుతుంది. దీన్ని ఏంటంటే జనాభా యొక్క ఏజ్ ప్రకారం, అంటే వయసు రీత్యా జనాభా ఏ విధంగా ఉంది, ఎంత వయసు వాళ్ళు ఎంత జనాభా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా 5 సంవత్సరాల్లో పిల్లలు ఎంత, ఎందుకంటే 5 సంవత్సరాల్లో పిల్లల వరకు మనం అన్నీ సమకూర్చాలి, ముఖ్యంగా చిన్నపిల్లలకు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత వచ్చే వరకు వాళ్ళకు స్కూల్కి సంబంధించిన అన్ని వసతులు కల్పించాలి. సో వాళ్ళు వర్కర్గా మారడానికి ఓన్లీ 15 సంవత్సరాల తర్వాతనే మనకు ఆర్థిక వ్యవస్థలో ప్రొడక్టివ్గా పార్టిసిపేట్ అవుతారు కాబట్టి సో 15 సంవత్సరాల వరకు వాళ్ళకి అవసరాలు ఏంటుంటాయి. అది ఫెర్టిలిటీ రేట్పై కొంతవరకు ఆధారపడి ఉంటుంది. అలాగే మోర్టాలిటీ రేటు, ఎంతమంది చనిపోతున్నారు, అంటే వృద్ధులు ఎంతమంది ఉన్నారు, ఎక్కువ ఉన్నారనుకోండి, దాదాపు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ డిపెండెంట్ కావడుతుంది. వాళ్ళ అవసరాలు ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు, వాటన్నిటి గురించి కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటి ఏంటంటే ఇవన్నీ కూడా మన డెమోగ్రఫిక్ డివిడెండ్ నిర్ణయిస్తాయి, తర్వాత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కలుగచేస్తాయి. సో ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క జనాభా సంఖ్య ఎంత ఉన్నదానికంటే వాళ్ళలో ఎంతవరకు అక్షరాస్యత ఎంతమందిలో ఉంది, ఎంతమంది చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత. సో లిటరసీ రేట్ ఎలా ఉన్నది, లిటరసీ రేట్ తక్కువ ఉంటే సమస్యలు ఏంటి, ఎక్కువ ఉంటే కలిగే లాభాలేంటి, అది మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణలో ఎలా ఉంది, తెలంగాణలో వివిధ జిల్లాలలో ఎలా ఉన్నది, వీటన్నిటి గురించి కూడా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఇక జనాభా అనేది ఒకవేళ వాళ్ళు వర్కర్స్గా మనకు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఏ రంగాల్లో పనిచేస్తున్నారు, ఆక్యుపేషన్లు, సో వృత్తులు, ఎందుకంటే కొందరు వ్యవసాయ రంగంలో, కొందరు పారిశ్రామిక రంగంలో, కొందరు సేవల రంగంలో, కొందరు అగ్రికల్చర్ లేబర్గా, కొందరు వ్యవసాయదారులుగా, కొందరు
ఆర్గనైజ్ సెక్టరు, అన్ఆర్గనైజ్ సెక్టారు, ఇలా ఏ రంగాలలో ఈ యొక్క జనాభా ఏదైతే జనాభా ఉన్నదో పనిచేస్తున్న అనేది మనకు చాలా ముఖ్యము. ఇక ఇంకో ముఖ్యమైన విషయం, ముఖ్యంగా లిటరసీతో సంబంధించిన సోషల్ సెక్టార్లో అంటే సామాజిక రంగంలో ముఖ్యమైన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది. ఎందుకంటే డెమోగ్రఫిక్ డివిడెండ్కు మనము డెమోగ్రఫిక్ డివిడెండ్ కనుక సద్వినియోగం చేసుకోవాలంటే అది మనకు ఈ సోషల్ సెక్టార్తోని అనుబంధంగా ఉన్నప్పుడే డెమోగ్రఫిక్ డివిడెండ్ వచ్చే బెనిఫిట్స్ను మనం ఫుల్గా ఆర్థిక వ్యవస్థకు చేరగలుగుతాయి. సో కాబట్టి ఎడ్యుకేషను, ఆర్థిక విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది, తర్వాత హెల్త్, ఆరోగ్య పరంగా మన తెలంగాణ ఎకానమీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నది, హెల్త్ సిస్టమ్ ఎలా ఉన్నది, వీటన్నిటి గురించి కూడా మనము ఈ పేపర్లో, ఈ సెక్షన్లో డీటెయిల్డ్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది రెండో. ఇక మూడవది అంశం ఏంటంటే ఇది కూడా నేను చెప్పినట్టు స్టాటిక్ అంశమే చాలా వరకు, ఎక్సెప్ట్ కొన్ని లిమిటెడ్ లెవెల్లో డైనమిక్ అనిపించినా బట్ ఇది మొత్తం కూడా స్టాటిక్ అంశమే. ఎందుకంటే ఈ యొక్క భూ సంస్కరణ అనేది ఈ గడిచిన కాలంలో జరిగినాయి కాబట్టి అవి ఏ పీరియడ్లో ఎలా జరిగినాయి వాటి గురించి డీటెయిల్డ్గా టెనెన్సీ రిఫార్మ్స్, ల్యాండ్ సీలింగ్స్, ఈ యొక్క వీటన్నిటి గురించి కూడా మనకు దీనిలో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా స్టాటిక్ కాబట్టి ఇది ఆల్రెడీ రెడీమేడ్ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. సో అది మీకు చెప్తాను. ఇక నాలుగో ఏంటంటే మనం స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ చెప్పుకున్నప్పుడు మనము డిఫరెంట్ సెక్టార్స్లో మనకు అగ్రికల్చరు, ఇండస్ట్రీ మరియు సర్వీసెస్ అని చెప్పుకోవడం జరిగింది. సో అగ్రికల్చరు మనకు తెలుసు, వ్యవసాయ అనుబంధ రంగాలు. మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కూడా వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తున్నది. వ్యవసాయ రంగం ద్వారా లభించే ఆదాయము, తర్వాత ఉపాధి కూడా గణనీయంగా ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యలో అగ్రికల్చర్లో మనకు గణనీయమైన మార్పులు కూడా రావడం జరిగింది. వాటిని మనము వివిధ రూపాలలో ఎలా ఈ యొక్క అగ్రికల్చర్ ఈ సెక్టార్లో ఎంత వాటా, మన జిఎస్డిపిలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఈ యొక్క వ్యవసాయం ద్వారా వచ్చే వాటా ఎంత, అలాగే వ్యవసాయానికి సంబంధించింది ముఖ్యంగా ల్యాండ్ ఆధారంగా కాబట్టి ఈ యొక్క ల్యాండు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయినది, ఏ రంగాలు, ఏ వర్గాలలో ఎంత శాతం ల్యాండ్ ఉన్నది, తర్వాత వ్యవసాయానికి తర్వాత ఇరిగేషను. సో ఇరిగేషను ఏ విధంగా ఉన్నది, వివిధ మేజర్ ఇరిగేషను, మైనర్ ఇరిగేషను, మీడియం ఇరిగేషను ఏ విధంగా ఉన్నది. ముఖ్యంగా ఈ మధ్యలో ఇరిగేషన్ సెక్టార్లో చాలా మార్పులు ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా. సో అలాగే ఏంటంటే ఇప్పటికీ కూడా మన తెలంగాణ ప్రాంతంలో కొంచెం డ్రై ల్యాండ్ ఉంది. అంటే ఈ యొక్క ఇరిగేషను సరిపోనంత లేని ప్రాంతాలు ఉంది. సో వాటిలలో వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది, ఏ పంటలు పండిస్తున్నారు చూచుడు, తర్వాత అగ్రికల్చర్పై ఏ విధంగా ఆధారపడడం జరిగింది, ఏ పంటలు మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఏ పంటలు పండిస్తున్నారు, రైతులు ఏ పంటలు పండిస్తున్నారు, వాటిలో ఏ విధంగా మార్పులు వచ్చినది ఈ సెక్షన్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక తర్వాత మనకు లాస్ట్ సెక్షన్ ఏంటంటే దీంట్లో అగ్రికల్చర్లో ఏంటంటే ముఖ్యంగా పంటల మార్పిడి ఏ విధంగా జరిగింది, ఉత్పాదకలో ఏ విధంగా మార్పులు జరిగినాయి, వ్యవసాయానికి ఇవన్నీ ఏమి ఇచ్చారో. సో వ్యవసాయ రంగంలో మనం చేపించినప్పుడు ముఖ్యంగా ఏంటంటే పంటల మార్పిడి ఏ విధంగా ఉన్నది, తర్వాత ఉత్పాదకత ఎలా ఉన్నది, తర్వాత వ్యవసాయం పరపతి మార్కెటింగ్ విధానం ఎలా ఉన్నది, సో కోఆపరేటివ్ సెక్టారు ఏ విధంగా వ్యవసాయ రంగంలో ప్రాముఖ్యత వహిస్తున్నది, వీటి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక లాస్ట్ సెక్షన్కి వచ్చే వరకు పరిశ్రమలు మరియు సేవల రంగాలు. సో వీటిలలో కూడా ఎందుకంటే మిగతా రంగంతో పోల్చుకుంటే ఈ ఇండస్ట్రీ అగ్రికల్చర్తో పోల్చుకుంటే ఈ యొక్క ఇండస్ట్రీ అండ్ సేవల రంగం కూడా ప్రాముఖ్యత వహిస్తున్నాయి. సో ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, స్ట్రక్చర్ ఆఫ్ డెవలప్మెంట్, సిక్ ఇండస్ట్రీసు,
తర్వాత వీటి గురించి డీటెయిల్గా చెప్తాము. తర్వాత సర్వీసెస్ సెక్టార్లో ఏ విధంగా మార్పు జరిగింది, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉన్నది, వీటన్నిటి పైన చెప్పిన 5 సెక్షన్లో ఏవైతే మనము సూక్ష్మంగా చెప్పామో వాటి గురించి మనము విపులంగా ఈ పేపర్లో చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే నెక్స్ట్ లెసన్స్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.